ఇప్పుడు దేశభక్తులు అంటే ఎవలు? ఎవల్ని దేశభక్తులు అంటారు? ఆ గదేం ప్రశ్నవ్వా? దేశభక్తులు ఎవరో తెలవదా? దేశం కోసం తనలాడేటోళ్ళు, దేశాన్ని ప్రేమించేటోళ్ళు, మన దేశంలో ఉన్న మనుషులకు సాయం చేసేటోళ్ళు, దేశానికి ఏమన్నా ఆపద వస్తాందంటే ముంగట నిలబడేటోళ్ళు. గిట్ల చెప్పుకుంటే చానున్నాయి కదా. కానీ ఇవన్నీ కాదు కానీ మన ఆంధ్ర విజనరీ 2020 మహానుభావుడు బ్రీఫుడు మీ చంద్రబాబు సార్ వారు దేశభక్తులంటే ఎవలో ఒక కొత్త అర్థం చెప్పిర్రు. అది ఇప్పుడు మనం వినాలే. ఎంతైనా విజనరీ కదా సారు. అందుకే మీరందరూ దేశభక్తులంటే ఎవరో తెలుసుకోవాలి. తమ్ముళ్ళు, బాబుగారి మాట వినాలి తమ్ముళ్ళు. వినకుంటే దేశభక్తి లేనట్టే తమ్ముళ్ళు. గిట్లనే అనిపిస్తుంది. మరి ఓ మలక చంద్రాల్ సార్ వారి ఆనిముత్యాలు విన్నాం మనం. నమస్తే చంద్రాల్ సార్, అంత మంచేనా? ఇక చెప్పురి సార్, మీరు దేశభక్తులు అంటే ఎవరు? ఒకరుంటే మంచిది, ఒకరుంటే ముద్దు, ఇద్దరుంటే పర్వాలేదు, మూడు వద్దని చెప్పేవాడిని. ఇప్పుడు అంటున్నా నేను, మూడు కంటే పైనుంటే వాళ్ళే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. అది ముచ్చట. ఇక ఇప్పుడు చెప్పురోలా మీ దాంట్లో ఎవరెవరు దేశభక్తులు, ఎవరెవరు గారు? అయితే జనాభా దినోత్సవం ఉన్నదట. సారు నలుగురు సూటు బూట వేసుకున్న వాళ్ళని పక్క పొంటి కూర్చోబెట్టుకొని జనం చేయవలసిన పని ఏందో ఎప్పుకొచ్చిండు. అసలు ఒక్కళ్ళనే కనద్దట, నలుగురిని ఐదుగురిని కనాలంటే ఎవరు ఎక్కువ మందిని కంటే వాళ్ళే దేశభక్తులు అట్నోళ్ళ. లొకేషన్ సారు వింటారా సారు? మీ బాబు ఏమో అంటాడు మరి. ఇంతకు చంద్రాల్ సార్ నిజంగా జనాలకే చెప్పిండా లేకుంటే ఇంకెవరికైనా చెప్పిండా? ఎందుకంటే లొకేషన్ సార్కు ఒక్కడే కొడుకు, చంద్రాల్ సార్ కూడా ఒక్కడే. వాళ్ళ ఇళ్ళల్లో ఒక్కొక్కరు ఉన్నారు, కానీ జనాలు మాత్రం ఐదుగురిని ఆరుగురిని కానాలట. చాలా గొప్ప ముచ్చడి చెప్పిండు కదా. సరే సార్, మరి ఐదారుగురిని మీ కొడుకు లెక్కనో మనవన్ లెక్కనో మంచిగా పెద్ద పెద్ద స్కూళ్ళల్లో ఎవరు చదివిపియాలి సారు? మంచి మంచి బట్టలు ఎవరు కొనియాలి సార్? వాళ్ళకి ఏ లోటు లేకుండా ఎవరు చదవాలి సార్? గది కూడా చెప్తే అయిపోవు సార్ అని అంటూరు సార్ వారి మాటలు ఇన్నోళ్ళు.